అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎలాన్ మస్క్ ఇతను తొందరలోనే ట్రిలియనీర్ అవ్వబోతున్నాడు. 75% అవకాశాలున్నాయి 2026లోనే ఆయన ట్రిలియనీర్ అవ్వటానికి. ఇక 78% అవకాశం క్లియర్ గా కనిపిస్తూ ఉంది 2027లో ఈయన ట్రిలియనీర్ గా అవతరించడానికి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ మైల్ రాయిని చేరుకోలేదు. ఇది ఒక కొత్త అధ్యయనాన్ని ఎలాన్ మస్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచో దిగిరాలేదు. అతను ఒక సాధారణమైన వ్యక్తి. అలా సాధారణమైన వ్యక్తి ఇలా ఒక అసాధారణమైన విజయాన్ని ఎలా సాధించగలిగాడు? అసలు ఎలాన్ మస్క్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అంటే సంపద సృష్టిలో తనకు తానే సాటి అని ఎలాన్ మస్క్. అసలు ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఎలాన్ మస్క్ అంటే ఒక క్రేజ్. అంటే ఎలాన్ మస్క్ దేని మీద ఏ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎలాన్ మస్క్ ఎలా ఆలోచిస్తాడు, అసలు తను ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తనను ఒక ఎగ్జాంపుల్ గా పెట్టుకొని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంతో మంది ఉన్నారు. మరి ఎలాన్ మస్క్ అసలు తొలి విజయం ఏంటి? ఎలాన్ మస్క్ ఎంత వయసు నుంచి తన సంపద సృష్టించుకుంటూ ఉన్నాడు? ఈ విషయాన్ని మనం చూద్దాం. ఎలాన్ మస్క్ చాలా సాధారణ కుటుంబంలోనే పుట్టాడు. అతని తల్లి ఒక మోడలు, తండ్రి ఇంజనీర్. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు చూస్తే కనుక ఎలాన్ మస్క్ మొత్తం కూడా తన జీవితం మొత్తం అంటే ఎప్పుడు కూడా బుక్స్ చదువుతూ ఉండేవాడు. ఆ క్రమంలో కూడా అసలు పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలనేది కూడా తనకి తెలియదు. అలాంటి ఒక నార్మల్ వ్యక్తి కరెక్ట్గా కూడా 12 ఏళ్ల ఏజ్లో ఎప్పుడు కూడా పుస్తకాల పురుగులా ఉండేవాడు. అప్పుడు ఒక వీడియో గేమ్ని సృష్టించాడు. దాని పేరు ఏంటంటే బ్లాస్టర్. పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక ఆ వీడియో గేమ్ని, బ్లాస్టర్ అనే వీడియో గేమ్ని $500కి కొనుగోలు చేసింది. ఈ విధంగా మొదటిసారి తన 12 ఏళ్ల వయసులో $500 తాను సంపాదించుకున్నాడు ఒక వీడియో గేమ్ని తయారు చేసి. ఇక ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాలో తనకి సైన్యంలో చేరాలి. ఇది ఒక రూల్ ఉంది. కానీ సైన్యంలో చేరటం అసలు ఇష్టం లేదు ఎలాన్ మస్క్కి. ఎందుకంటే అతను థాట్ ప్రాసెసే వేరు. ఇంకా అప్పుడు సైన్యంలో చేరకుండా పూర్తిగా కూడా తనకి చదువు మీదే దృష్టి ఉండేది. అమెరికా వెళ్ళిపోయాడు. అందుకనే సైన్యంలో చేరకూడదని చెప్పి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కింగ్స్టర్ లోని క్వీన్స్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడే 2 ఏళ్ల పాటు చదువుకున్నాడు. అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. తర్వాత వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందాడు. 24 ఏళ్ల వయసులో మస్క్ అప్లైడ్ సైన్సెస్ లో PhD చేసేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ ఆయన మనసు మొత్తం కూడా ఆ టైంలో 24 ఏళ్ల వయసులో కూడా బిజినెస్ మీదే ఉండేది. దీంతో PhDలో చేరిన తర్వాత 2 రోజులకే అతని మనసు బిజినెస్ వైపు లాగుతుందంటూ అసలు ఆ PhDని వదిలేసి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఇక వ్యాపారం మొదలు పెట్టాడు. కరెక్ట్ గా కూడా 1995లో తన సోదరుడు కింబల్తో కలిసి Zip2 అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. దీనికి $28,000 పెట్టుబడిగా పెట్టాడు. మిగిలిందంతా ఏంజల్ ఇన్వెస్టర్స్ నుంచి సమకూర్చుకున్నాడు. ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ. న్యూస్ పేపర్లు, ఆన్లైన్ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి ఈ వెబ్సైట్ సాయం చేస్తూ ఉంటుంది. దీనికి మస్క్ CEO అవుదాము అనుకున్నాడు. కానీ ఇక్కడ తను చేసినంత కూడా క్రౌడ్ ఫండింగ్ కాబట్టి పెట్టుబడిదారులు దీనికి అంగీకరించలేదు. దాంతో కూడా ఆశలు నెరవేరలేదు. ఇక ఆ తరువాత ఈ కంపెనీ చిన్నగా డెవలప్ చేసుకుంటా వచ్చి $307 మిలియన్ నగదు కూడా దీన్ని అమ్మేశాడు. తను ఏదైతే $28,000తో పెట్టిన దాన్ని $307 మిలియన్ లాభంతో కూడా తను అమ్మేయడంతో $37 మిలియన్ వాటాలను ఇచ్చి కొనుగోలు చేసింది. ఇక దీంట్లో మస్క్ వాటా కింద $22 మిలియన్ వచ్చాయి. అంటే 24 ఏళ్ల వయసు అప్పుడు తాను మొదలుపెట్టిన కంపెనీలో ఇంత రావటం కూడా తనకి చిన్న వయసులో ఇది చాలా భారీ విజయంగా కనిపించింది. దీంతో అతనికి కిక్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆపలేదు ఎలాన్ మస్క్. ఆ వ్యాపారిగా అక్కడితో ఆగకుండా $10 మిలియన్ ఏదైతే తనకు వచ్చిందో దాంట్లో నుంచి కూడా $10 మిలియన్ తీసి X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ను ప్రారంభించాడు. వ్యాపారంలో రాటుదేలిన మస్క్ దీన్ని పేమెంట్ గేట్వే పేపాల్కి అమ్మేశాడు. ఇక ఒప్పందంలో భాగంగా పేపాల్ CEOగా పనిచేశాడు. ఎందుకంటే తనకి గతంలోనే CEOగా తను చేయాలి అన్న ఒప్పందం చేసుకున్నాడు. పేపాల్కి CEOగా కొనసాగాడు. తర్వాత పేపాల్ని eBay కొనుగోలు చేసింది. అప్పటికే పేపాల్లో అత్యధిక వాటాదారుడుగా మస్క్ ఉన్నాడు. $165 మిలియన్ ఈ అమ్మకంతో ఆయనకు అందాయి. ఇక ఆ తర్వాత తనకి అంతరిక్ష ప్రయోగాలు చేయాలని చెప్పి కూడా తనకు అనిపించింది. ఇక పేపాల్ విక్రయానికి ఏడాది ముందలే దీనికి సంబంధించి కూడా 2001లో ఎలాన్ మస్క్ ఒక కీలక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. అదే మార్స్ ఓయాసిస్. దీంట్లో ఏంటంటే అంగారకుడు మీద మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్టు. అంగారకుడు పైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం. ఇక దీంతో కూడా రాకెట్లను కొనుగోలు చేయాలని చెప్పి రష్యాతో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు. అందుకు మాస్కో వెళ్ళాడు. అక్కడ ఏమైందంటే మాస్కోలో మస్క్కి తీవ్ర అవమానం ఎదురైంది. ఎందుకంటే
ఒక్క రాకెట్ ను $8 మిలియన్ విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు. అది ఎక్కువ మొత్తం అని మస్క్ కు తెలుసు. సో అందుకని చెప్పి కూడా తను కొందామా వద్దామని డైలమాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కొనటానికి డబ్బులు లేవా అని వెటకారపు మాటలు మాట్లాడారు. ఇక దాంతో మస్క్ ఒక్కటే డైలాగ్ చెప్పారు, మా సొంతంగా తయారు చేసుకుంటాం అని సమాధానం ఇచ్చి బయటకు వచ్చారు. ఇక నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు అక్కడి నుంచి. అయితే ఆయన మనసులో ఒకే ఆలోచన, ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి, తాను చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయాలి. ఇక రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్నాడు. అదే స్పేస్ ఎక్స్ రాకెట్ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకున్నారు మస్క్. ఇక మార్కెట్లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌకైన విషయమని మస్క్ అర్థమైంది. మార్కెట్ ధరలో 3% ధరకే రాకెట్ ను తయారు చేయొచ్చని భావించాడు. దీంతో తన సొంత డబ్బు $100 మిలియన్ పెట్టుబడిగా పెట్టి 2002 మే నెలలో స్పేస్ ఎక్స్ ను ప్రారంభించాడు. దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది. ఇప్పుడు మనం కరెక్ట్ గా కూడా మస్క్ లైఫ్ లో మనం చూస్తున్నది ఏంటంటే తాను ఇప్పుడు ట్రిలియనీర్ అవ్వటానికి ఏదైతే నాంది పలికాయి స్పేస్ ఎక్స్ గానీ టెస్లా గానీ ఆ సంస్థల గురించి మాట్లాడుకుంటున్నా. 2002లో దీనికి నాంది పడింది. ఇక్కడ తొలుత వైఫల్యాలు వచ్చాయి అతనికి. 2006లో స్పేస్ ఎక్స్ తొలి రాకెట్ ను ప్రయోగించింది. 33 సెకండ్లోనే ఆ తొలి రాకెట్ పేలిపోయింది. 2007, 2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలమవుతూ వచ్చాయి. ఇక దీంతో మస్క్ ఆందోళనకు లోనయ్యాడు. స్పేస్ ఎక్స్ దివాలా తీయటం ఖాయమని పెట్టుబడిదారులు అప్పుడు భావించారు. ఇంకా వారి వద్ద ఒక్క ప్రయోగంకే డబ్బు ఉంది. ఇంక ఎలాగైనా సరే ఈ ప్రయోగం సక్సెస్ అయితేనే తనకి లైఫ్ ఉంటుందని మస్క్ అర్థమైంది. ఇక ఈ ప్రయోగం అతని జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్లో ప్రయోగించిన ఫాల్కన్ 1 రాకెట్ విజయవంతంగా భూకక్షలోకి చేరింది. దీంతో అదే ఏడాది నాసా $1.6 బిలియన్ భారీ కాంట్రాక్ట్ ను స్పేస్ ఎక్స్ కు అందజేసింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామాగ్రిని తరలించాలి. దీనికోసం స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తుంది. 22 డిసెంబర్ 2015లో పునర్వినియోగానికి అవకాశం ఉన్న రాకెట్ ను ఉపయోగించారు. ఈ రాకెట్ విజయవంతంగా మళ్లీ భూకక్షలోకి వెళ్ళింది. లాంచింగ్ ప్యాడ్ పైకి వచ్చింది. మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావటం ఇదే తొలిసారి. ప్రైవేటు రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజన్ల తయారీ సంస్థగా స్పేస్ ఎక్స్ ఇంకా అవతరించింది. తాజాగా బుధవారం ప్రయోగించిన ఫాల్కన్ హెవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రాకెట్ ద్వారా ఒక కారును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది. టెస్లా కూడా మస్క్ ఆలోచన నుంచి పుట్టిన సంస్థ. మస్క్ మానస పుత్రికల్లో టెస్లా ఒకటి. 2002లో స్పేస్ ఎక్స్ ను ప్రారంభించిన తర్వాత 2003లో టెస్లాకు జీవం పోశాడు. రాకెట్ల వ్యయాన్ని తగ్గించాలనుకున్న మస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదు అనుకున్నాడు. ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ విద్యుత్ కార్లను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు రోడ్స్టర్. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైంది. దీంతో దీని లాంచింగ్ ఆలస్యమైంది. ఫలితంగా 2008లో కంపెనీ ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నది. ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకున్నది మొత్తం టెస్లాలో పెట్టాడు. ఇదే రిస్క్ టేకర్. ఎవరైనా కానీ సక్సెస్ సాధించాలంటే రిస్క్ లేనిదే రస్క్ రాదంటారు కదా. డెఫినెట్ గా రిస్క్ టేకర్స్ నే విజయం వరిస్తుంది అంటానికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ గా నిలిచాడు. ఆ తర్వాత రోడ్ స్టార్ ని మార్కెట్ లోకి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత కంపెనీ అసలు వెనుతిరిగే చూడలేదు. టెస్లా మోడల్ 3 కారుని $35,000 అందజేస్తామని ప్రకటించారు. దీనికి రోజు 1800 బుకింగ్స్ చొప్పున వచ్చాయి. ఇక 2017 నుంచి ఈ కారు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇదొక భారీ విజయం. ఇవే కాక సోలార్ సిటీ, హైపర్ లూప్, ఓపెన్ ఏఐ, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మస్క్ ఆలోచన నుంచి పుట్టినవి. సో ఒక సాధారణమైన వ్యక్తి ఇప్పుడు ఒక అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అది ఎలన్ మస్క్. తాను ఏ రంగం గురించి ఆలోచించినా కానీ తాను ఒక రిస్క్ టేకర్ గా ఉంటూ కూడా తాను ముందరికి వెళ్ళాడు. ఇక ప్రస్తుతం ఎలన్ మస్క్ ప్రపంచంలోనే కుబేరుడు. ప్రస్తుతం ఆయన $850 బిలియన్ కలిగి ఉన్నాడు. నికర సంపదలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇది కూడా మానవ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ కూడా చేరుకోలేని స్థాయి. ఆయనే మొదటిసారి $800 బిలియన్ చేరినటువంటి వ్యక్తి. ఇక ఫిబ్రవరి 2020 నాటికి కూడా మస్క్ సంపద భారీగా పెరిగింది. ఇటీవల స్పేస్ ఎక్స్, XAI ఈ రెండు కూడా మర్జ్ అయ్యాయి. ఈ విలీనం కారణంగానే ఈ ఒప్పందంతో కూడా ఈ సంస్థ విలువ ఇప్పుడు $1.25 ట్రిలియన్ చేరింది. అయితే దీంట్లో మస్క్ కు వాటా 43% ఉంది. అంటే ఇప్పుడు దాని విలువ చూస్తే కనుక $530 బిలియన్. ఇంకా కూడా టెస్లా షేర్లు, స్టాక్ ఆప్షన్లు కూడా ఆయన సంపదని భారీగా జోడిస్తున్నాయి. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం మస్క్ సంపద ప్రస్తుతం గూగుల్ కో ఫౌండర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిక్, మెటా CEO మార్క్ జూకర్బర్గ్ వీళ్ళ ముగ్గురు ఆదాయాలను కలిపిన దానికన్నా కానీ ఎక్కువ. ఇక ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ మార్కును చేరుకోలేదు. 2026 చివరికి లేకపోతే 2027కు కూడా డెఫినెట్ గా కూడా మస్క్ 100% కూడా ట్రిలియనీర్ అవుతారని కూడా చెప్తూ ఉన్నారు.